సారీ అండి, భూమిలో పాతి పెడితే దాన్ని సిస్ట్ అని, భూమి బయట సమాధి నుంచితే దాన్ని డాల్మెన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది చిత్తూరు మరియు కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఈ ఆధారాలు అనేది బయటపడడం జరిగింది. డాల్మెన్ రకాల సమాధులు బయలుపడడం జరిగింది. నెక్స్ట్ సాగ్రోఫగస్ అంటే మట్టి శవపేటికలు. దీన్నే సాగ్రోఫగస్ అంటే మట్టి శవపేటికలు. వీటిలో ఎముకలు మృతదేహాలు ఉంచుతారు. ఇవి ఎక్కువగా చిత్తూరు, అనంతపురం డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కనబడడం జరుగుతుంది. గొర్రె ఆకారపు శవపేటిక అంటే ఇది ఎక్కడ దొరికింది? శంఖవరంలో. ఏనుగు ఆకారపు శవపేటిక ఎక్కడ దొరికింది? ఏలేశ్వరంలో. ఇక్కడ ఈ ఏలేశ్వరంలో ఏనుగు ఆకారపు శవపేటికలు స్త్రీ పురుష కలయిక. ఈ గొర్రె ఆకారపు శవపేటిక శంఖవరంలో దొరకడం జరిగింది. ఏనుగు ఆకారపు శవపేటికలు ఏలేశ్వరంలో దొరకడం జరిగింది. ఈ ఏలేశ్వరంలో ఏనుగు ఆకారపు శవపేటికలు స్త్రీ పురుష కళేబరాలు అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ బృహత్ శిలాయుగపు లక్షణాలు. ఇక్కడ మోస్ట్లీ వీటి లక్షణాలు ఏంటంటే ఈ యుగపు లక్షణాలు ఎరుపు, నలుపు మట్టి పాత్రలు లభ్యమవ్వడం జరిగింది. ఇనుపు పనిముట్లు వాడకం అనేది జరగడం జరిగింది ఈ కాలంలో. అదేవిధంగా వరిని ప్రధానంగా పండించడం జరిగింది. పునర్జన్మ విశ్వాసం అనేది ఎక్కువ ఇక్కడ బృహత్ శిలాయుగపు కాలంలో. పూర్వీకులను పరిశీలించినప్పుడు మధ్యధరా ప్రాంత లక్షణాలు మరియు ప్రోటో ఆస్ట్రాయిడ్ లక్షణాలు కలిసిపోయి కనిపించాయి. ఇక్కడ ఈ సమాధుల్లో బృహత్ శిలాయుగంలో బయలుపడిన సమాధుల్లో పూర్వీకులను పరిశీలించినప్పుడు మధ్యధరా ప్రాంత లక్షణాలు మరియు ప్రోటో ఆస్ట్రాయిడ్ లక్షణాలు కలిసిపోయి కనిపించడం జరిగింది. నెక్స్ట్ బృహత్ శిలా సమాధుల్లో త్రిశూల్యం లభ్యం అవ్వడం కూడా జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు అప్పటి కాలంలో శివుడు ఆదిదేవుడుగా భావించి శివుని ఆరాధించేవారని చెప్పడం జరిగింది. దీంతో ఈ యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. చరిత్ర పూర్వయుగం అనేది నీట్గా క్లియర్గా చెప్పడం జరిగింది. దీంతో యూనిట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.